అందరికీ నమస్కారం అండి. మన వారాహి అమ్మకి నమస్కారం చేసుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను. ఇక ఈరోజటి వీడియోలో మనం చూడబోయేటిది ఏంటి అంటే, బిడ్డ ఈ కథ విని నిద్రించు. రేపటికల్లా నీ జీవితం అద్భుతమైన మార్పు అనేది వస్తుంది. తెల్లవారితే నీ జీవితంలో ఎటువంటి శుభవార్తలు వినబోతున్నావో, అలాగే ఎటువంటి ఆనందకరమైన రోజులు రాబోతున్నాయో నీ కళ్ళారా నువ్వే చూస్తావు. ఇక ఆలస్యం చేయకుండా ఈ అమ్మ చెప్పే మాట, ఈ అమ్మ చెప్పే కథని విను. ఈ కథ ఎంతో మహిమాత్మకమైన కథ తల్లి. ఈ కథ నీకు చాలా అదృష్టాన్నైతే అందించబోతుంది. వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, చాలా ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతూ ఎక్కడెక్కడో జాతకం చూపించుకొని తృప్తి చెందకుండా ఒక మంచి జ్యోతిష్యం చెప్పించుకుంటే బావున్ను, ఉన్నది ఉన్నట్టు చెప్పేవాళ్ళు ఉంటే బావున్ను అని అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి. చాలా నమ్మకమైన గురువుగారు శ్రీనివాసరాజు గారు, నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. వారాహి వారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్తారు ఫ్రెండ్స్. మనం గురువుగారి కోసం ఎక్కడెక్కడో వెళ్ళాల్సిన అవసరం లేదు. ఉన్న చోట నుంచి ఫోన్ ద్వారా గురువుగారిని కాంటాక్ట్ చేసి మీ ఎలాంటి ప్రాబ్లంనైనా కూడా తొలగించుకోవచ్చు. అలాగే మంచి జాతకం చెప్పించుకోవచ్చు. జాతకంలో దోషాలున్నా, వాస్తు దోషాలున్నా, ప్రేమ పెళ్లి సమస్యలు, అలాగే సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్య గొడవలు, ఇలా ఎటువంటి సమస్యలకైనా సరే గురువుగారు చేసే పూజల ద్వారా, పరిహారాల ద్వారా మీ యొక్క సమస్య అయితే కనుమరుగైపోతుంది. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఒకసారి కాల్ చేసి మీ ప్రాబ్లమ్స్ని గురువుగారికి చెప్పండి ఫ్రెండ్స్. గురువుగారిని సంప్రదించవలసిన నంబర్ 96630644. ఇంత కాన్ఫిడెంట్గా చెబుతున్నాను అంటేనే మీరు అర్థం చేసుకోవచ్చు. నేను చెప్పించుకొని నా ప్రాబ్లం తీరి గురువుగారి మీద నాకు గట్టి నమ్మకం కుదిరిన తర్వాతే మీ వరకు తెలియజేస్తున్నాను. సో ఒకసారి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి. మీ ఎలాంటి ప్రాబ్లంనైనా సరే సాల్వ్ చేసుకోండి. ఇక ఈరోజు మనం చూడబోతున్న అమ్మవారి మహిమ గల ఒక కథ. ఈ కథ దేవీ భాగవతంలోని ఈ కథ విన్నవారికి అమ్మవారి ఆశస్సులు పరిపూర్ణంగా ఉండి మీ ఎలాంటి కోరికైనా తీరుతుంది. ఇక ఆ తల్లిని మనసులో తలుచుకొని జగన్మాతని ఒక్కసారి నమస్కారం చేసుకొని ఈ కథ వినడం ప్రారంభిద్దాం. సూత మహర్షి చెబుతున్నటువంటి కొన్ని విషయాలలో మధుకైటబోలు సంహార కథ అనేది చాలా విశేషమైన ఒక కథ అండి. సౌనికాది మునులకు కొందరు సందేహం అనేది వస్తుంది. వారు సూత మహర్షిని ఇలా అడుగుతారు, మహర్షి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు త్రిమూర్తులు అంటారు కదా, అనాదిగా సృష్టి స్థితి లయ కార్యాలు నిర్వహిస్తూ ఉంటారు. వేద శాస్త్ర పురాణాల ఆధారంగా పండితులు వేదదత్తులు త్రిమూర్తులు సనాతులు అని, అలాగే పురాతన దేవతలు అని చెబుతూ ఉంటారు. వారిని మించిన గొప్ప దైవం లేదు అంటారు కదా. ఈ ముగ్గురు ఒకే మూర్తి యొక్క భిన్న రూపాలు అని కూడా చెబుతారు. మరి విష్ణుమూర్తి వశం చేసుకున్న ఆ శక్తి ఎవరు? ఆ శక్తి పేరు ఏంటి? ఎక్కడ ఎలా ఉంటుంది? ఎలా జన్మించింది? పరమాత్ముడే పరాధీనుడై ఆ శక్తిని వసుడయ్యాడంటే కదా. ఆశ్చర్యంగా ఉందా స్వామి, మా సందేహాలను తొలగించండి అని కోరుతారు. అప్పుడు సూత మహర్షి సౌనికాదులను చూసి, మహామునులారా, మీ సందేహాలను పూర్తిగా తీర్చగలిగేవారు విశ్వంలో ఎవ్వరూ లేరు. బ్రహ్మపుత్రులు సనాతనులు అయిన నారద కపిల మహామునులు కూడా పూర్తిగా సమాధానం చెప్పలేరు. అయినా కూడా నా సాయి శక్తిలా మీ సందేహం తీర్చడానికి ప్రయత్నం చేస్తాను. వేదాలు నారాయణ్ణి జగత్ రక్షకుడుగా, జగత్ పరిపాలకుడుగా కీర్తిస్తుంటాడు. ఆయనను విష్ణువు అని, వాసుదేవుడు అని, జనార్దుడు అని జనులు సృష్టిస్తూ పూజిస్తూ ఉంటారు. విష్ణువు నాభి నుండి ఉద్భవించిన కమలం నుండి జన్మించిన బ్రహ్మదేవుడు చరచర ప్రాణకోటిని సృష్టిస్తున్నాడు. కైలాసనాథుడు అయిన శంకరుడు లయకారకుడు. బ్రహ్మ సృష్టించి విష్ణువు పాలించిన సర్వ జగత్తును శివుడు తనలో లీనం చేసుకుంటాడు. వీరు కాకుండా సూర్యచంద్రులు, ఇంద్రుడు, అగ్ని, వరుణుడు మొదలైన దేవతలు కూడా స్థితిని లయకారకులై. మీరు గమనించండి, బ్రహ్మలో సృష్టించే శక్తి ఉంది కాబట్టి సృష్టి చేస్తున్నాడు. విష్ణువులో రక్షించే పరిపాలించే శక్తి ఉంది కనుక సృష్టిని పరిరక్షిస్తున్నాడు. శివుడికి లయం చేసుకునే శక్తి ఉంది. అలాగే ఆదిశేషుడు ఆది కూర్మాలకు భూమిని భరించే శక్తి ఉంది. అగ్నికి దహన శక్తి, సూర్యునికి ప్రకాశ శక్తి, వాయువుకి ప్రేరణ శక్తి, ప్రాణశక్తి ఉన్నాయి. ఈ శక్తులు వీరికి లేకపోతే వీరు ఏమీ చేయలేరు కదా. విష్ణువులో సార్థకత శక్తి లేకపోతే అతను నిశ్చేష్టుడు. బ్రహ్మలో రాజస శక్తి లేకపోతే సృష్టి చేయలేడు. శివునిలో తామస శక్తి లేకపోతే లయకార్యం జరగదు. కాబట్టి బ్రహ్మాండ సృష్టి స్థితి వినాశకానికి శక్తియే మూల కారణం.
ఈ శక్తి అనేది లేకపోతే త్రిమూర్తులు, ఇంద్రాది దేవతలు ఎవ్వరు కూడా తమ తమ విధులను నిర్వహించలేరు. ఆ శక్తి సుగుణగుణ శక్తి, నిర్గుణ శక్తి అని 2 రకాలుగా ఉంటుంది. నిర్గుణ శక్తిని విరాగులు ఉపాసకులు చేస్తారు. సుగుణ రూపాన్ని కోరికలు ఉన్నవారు ఉపాసన చేస్తారు. ఒకటి నిష్కాయోపాసన అయితే రెండవది సకామోపాసన. ధర్మార్థ కామ మోక్షపు ప్రసాదించేది ఈ శక్తి స్వరూపిణియే. విధి విధానంగా పూజిస్తే అన్ని కోరికలు తీరుతుంది. జనులు అజ్ఞానం చేత ఈ పరాశక్తి దేవిని గుర్తించలేకపోతున్నారు అంతే. తెలిసిన జ్ఞానులు కూడా ఇతరులు అజ్ఞానంతో బోధించుచున్నారు. కలి ప్రభావం చేత మరికొందరు శాషాండ ధర్మాలను ప్రచారం చేస్తున్నారు. మునులారా, త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు పరబ్రహ్మ స్వరూపమైన ఈ పరాశక్తిని నిత్యం ధ్యానిస్తూ ఉంటారు. ఈ తల్లి అనుగ్రహం కోసం వేల సంవత్సరాలు తపస్సు చేస్తారు. యజ్ఞ యాగాదులు చేసే పరాశక్తి కరుణా కటాక్షం కోసమే. కనుక మనమందరం ఎల్లప్పుడూ ఈ దేవత అయిన శక్తి స్వరూపిణ్ణి ధ్యానించాలి, సేవించాలి, పూజించాలి. ఇది సర్వశాస్త్రాలు అంగీకారం చేసిన నిర్ణయమని మా గురువు వ్యాసుల వారు నాకు చెప్పారు. నారద మహర్షి మా గురువు గారికి చెప్పారు. నారదునికి బ్రహ్మదేవుడు, బ్రహ్మదేవునికి విష్ణుమూర్తి బోధించారట. కాబట్టి మీ సందేహాలు వీడండి. ఇతరుల మాటలు వినకండి, వినినా పట్టించుకోకండి. శక్తియే పరాధీశ శక్తి అని గ్రహించండి. శక్తి లేని అశక్తుడు ఎలా ఉంటాడో ప్రత్యక్షంగా మీరు చూసి ఉంటారు కదా. కాబట్టి జీవులందరూ, ప్రాణులందరిలో గల శక్తిని తెలుసుకోవాలి, పూజించాలి. విష్ణువు మధుకైటపుల సంహారాన్ని చేసిన దేవీశుద్ధితో ముగిస్తారు. ఇక దేవీ భాగవతంలోని మధుకైటపుల కథ. సృష్టి సమయంలో మధు మరియు కైటభ రాక్షసులు బ్రహ్మ నుండి వేదాలను దొంగిలించారని మరియు వాటిని ఆదిమ సముద్రంలో నీటిలో లోతుగా దాచిపెట్టాలని చేశారని భాగవత పురాణం పేర్కొంటుంది. విష్ణువు హయగ్రీవుడిగా తన స్వరూపంలో వారిని చంపి వేదాలని తిరిగి పొందుతాడు. మధు మరియు కైటభ శరీరాలు 2 సార్లు 6గా విచ్ఛిన్నమయ్యాయి. ఇది 12 ముక్కలుగా, అంటే 2 తలలు, 2 మొండెము, 4 చేతులు మరియు 4 కాళ్ళు. ఇవి భూమి యొక్క 12 భూకంప పలకలుగా సూచింపబడ్డాయి. మరొక పురాణం ప్రకారం మధు మరియు కైటభులు అనే 2 రాక్షసులు బ్రహ్మను నాశనం చేసేంత శక్తివంతులుగా మారారట. అయినా సరే బ్రహ్మ వారిని గురించి సహాయం కోసం మహామాయదేవిని వేడుకుంటారు. అప్పుడు విష్ణువు మేల్కొన్నాడు మరియు కుట్ర చేసిన 2 రాక్షసులు చంపబడతారు. ఇది విష్ణువును మధుసూదన అని పిలువబడటానికి దారితీసిందట. మధు యొక్క హంతకుడు మరియు మహామాయ కైతాబి అని పిలువబడింది. దేవి భాగవత పురాణం ప్రకారం మధు మరియు కైటభ విష్ణువు యొక్క చెవిలో గుళిమి నుండి ఉద్భవించారట మరియు దేవత మహాదేవికి అంకితం చేయబడిన సుదీర్ఘకాల తపస్సు కూడా చేశారు. దేవత వారికి అజేయత మరియు స్వచ్ఛంద మరణం యొక్క వరాలను ఇచ్చిందట. గర్విష్ఠులైన రాక్షసులు బ్రహ్మపై దాడి చేయటం ప్రారంభించారు. బ్రహ్మ విష్ణు సహాయం కోరాడు, కానీ గాఢమైన ధ్యాన నిద్రలో ఉన్న విష్ణువు మేల్కొల్పలేకపోయాడు. బ్రహ్మ అప్పుడు మహాదేవిని ప్రార్థించగా ఆమె విష్ణువును మేల్కొల్పడానికి సహాయం చేసిందట. ఆ తరువాత 2 రాక్షసులు విష్ణువుతో పోరాడి ఓడిపోలేదు. మహాదేవి సలహా మేరకు విష్ణువు 2 రాక్షసులను నాశనం చేయడానికి ఒక ఉపాయం కూడా పన్నారు. విష్ణువు 2 రాక్షస శక్తులను మెచ్చుకొని వారికి వరాలను ప్రసాదించినందుకు సంతోషించినట్లు చెప్పాడు. ప్రగల్భాలు పలికిన రాక్షసులు విష్ణువుపై తమ విజయాలను గర్విస్తూ బదులుగా అతని వరాలను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. విష్ణువు చాకచక్యంగా మధు మరియు కైటభులను ప్రాణాల కోసం అడిగాడు మరియు వారు తామును చంపుకోవడం ద్వారా కోరికను తీర్చమన్నాడు. స్వచ్ఛంద మరణంని వరంగా ఇవ్వమని వారిని అడిగాడు. విష్ణువు ఇచ్చిన మాట ప్రకారం వారు ప్రాణత్యాగం కూడా చేశారట. అలాగే మహాభారతంలో వ్యాసుడు చెప్పిన కథ ఒకటి ఉందండి. ఈనాటికి మానవాళికి ఎంతో గొప్ప సందేశాన్ని ఈ పురాణ కథ అందిస్తూ ఉంది. వివాహ సమయంలో వధూవరులకు ఈడుజోడు కుదిరిందో లేదో చూసి పెళ్లి చేయటం తప్పనిసరి అని, ఈడుజోడు లేని వివాహాల వల్ల ఎన్నో అనర్థాలు కలుగుతాయని తారశాంక అనే ఈ కథ తెలియచేస్తుంది. దేవతల గురువైన బృహస్పతి భార్య తార. బృహస్పతి వృద్ధుడు, తార వయసులో ఉంది. బృహస్పతి నిత్యం యజ్ఞ యాగాదులు కర్తృవుల్లో నిమగ్నమై ఉండేవాడు. తార తన భర్తకు సేవలందిస్తూ ఉండేది.
కానీ ఆమె యవ్వనంలో ఉండటంతో శారీరకంగా ఆమెకు కలిగిన కోరికలు తీర్చడానికి వీలు కలిగేది కాదు. వయసుతో వచ్చిన కోరికలకు అణుచుకోవడానికి తీవ్రంగానే ప్రయత్నిస్తూ ఉండేది. ఆమె భర్త సేవలో నిమగ్నమై ఉండేది. ఇలా కాలం గడుపుతూ ఉండగా బృహస్పతి దగ్గర విద్య నేర్చుకోవటం కోసం అత్రి మహామునికి అనసూయకు బ్రహ్మదేవుడి వల్ల జన్మించిన చంద్రుడు వచ్చాడు. చంద్రుడు ఎంతో అందగాడు, నవమోహనకారుడు, సుందరుడు అయిన చంద్రుడిని చూసి తార మోహంలో పడింది. ఎంతో కాలంగా తీరకుండా ఉన్న కోరికల్ని తీర్చుకోవడానికి తార చంద్రుడికి దగ్గరైంది. బృహస్పతి తరచూ యజ్ఞయాగాదుల కోసం దేశాంతరం వెళ్ళడం వీరికి వీలు కలిగించేది. ఇలా ఉండగా తార గర్భవతి అయింది. అప్పుడు చంద్రుడు తారను తన వెంటకు తీసుకువెళ్ళిపోయాడు. ఎక్కడికో వెళ్ళి తిరిగి వచ్చిన బృహస్పతి విషయమంతా తెలుసుకొని తన భార్యను తనకు ఇవ్వమని చంద్రుడిని అడిగాడు. కానీ చంద్రుడు అందుకు ఒప్పుకోలేదు. ఆ కారణం చేసే చంద్రుడికి బృహస్పతికి ఘోర యుద్ధం జరిగింది. బృహస్పతికి భద్ర శత్రువైన రాక్షస గురువు శుక్రాచార్యుడు వచ్చి చంద్రుడి పక్షాన చేరాడు. దీంతో గురు శిష్యుల మధ్య జరుగుతున్న ఆ యుద్ధం దేవదాన యుద్ధంగా మారిపోయింది. ఇలా దేవతలకు రాక్షసులకు సాగుతున్న పోరు విరామం లేకుండా ఉండటంతో లోకాలన్నీ తల్లడిల్లిపోయాయి. ఈ విషయాన్ని బ్రహ్మ గమనించి దేవదానవులకు యుద్ధం జరిగిందని వివరించి యుద్ధాన్ని విరమించి శాంతింపజేశాడు. తారను బృహస్పతికి ఇచ్చి పంపివేశాడు. ఆ తర్వాత కొంతకాలానికి తారకు ఒక కుమారుడు కలిగాడు. మళ్ళీ చంద్రుడు వెళ్ళి ఆ కుమారుడు తనవాడేనని తనకు అప్పగించమని కోరుతాడు. ఆ సమయంలో బ్రహ్మ ఋషులు వచ్చి తారనే స్వయంగా అడిగి ఆమెకు పుట్టిన బాలుడు చంద్రుడి కుమారుడే తార వల్ల తెలుసుకొని ఆ శిశువుని చంద్రునికి అప్పగించాడు. ఆ చంద్రుడి కుమారుడే బుధుడు. అందంలో చంద్రుడిలాగా, బుద్ధిలో బృహస్పతిలాగా బాసల్లే బుధుడు నవగ్రహాలలో ఒకడయ్యాడు. ఈ బుధుడు ఎప్పుడు నిత్య యవ్వనుడే. విన్నారు కదా అండి. ఈ కథలు మీకు ఎంతగానో నచ్చి ఉంటాయి అనుకుంటున్నాను. నచ్చి ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే కొత్తగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి అమ్మ ఆశీస్సులు అందరికీ ఉండాలని సర్వే జనా సుఖినో భవంతు. జై వారాహి.